స్టిల్కి అయితే పెట్టుకొని నేను ఓన్లీ I'm back to the page with new video. So I hope all are doing well. సో నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి thumbnail అయితే చూశారు కదా. సో అంటే హోమ్ టూర్ లాగా నా హ్యాండ్ బ్యాగ్తో వీడియో అయితే ఇవాళ టూర్ చేయబోతున్నాను. అంటే హ్యాండ్ బ్యాగ్ టూర్ అనమాట ఇది. సో అంటే నాకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే లైక్ నేను ఎప్పుడు క్యాజువల్గా అండ్ నార్మల్గా ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే నేను ఎప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్ని అయితే హోల్డ్ చేసుకుంటాను. బికాస్ నాకు అదొక హ్యాబిట్ అయిపోయింది అనమాట. వెన్ ఐ వాజ్ ఎట్ బెంగళూరు వర్క్ చేస్తున్నప్పుడైతే నాకు హ్యాండ్ బ్యాగ్ అనేది అలవాటు అయిపోయింది. అండ్ నాకు వచ్చేసి ఫేవరెట్ కూడా అయిపోయింది హ్యాండ్ బ్యాగ్స్ అనేది. అందుకే నేను హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా కలెక్షన్స్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు నేను ప్రతి వీడియోలో ఏదైనా షాపింగ్ వీడియో తీసినప్పుడు కానీ నేను ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ అనేది చూపిస్తాను. సో హ్యాండ్ బ్యాగ్స్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు ప్రతి వీడియోలో హ్యాండ్ బ్యాగ్స్ ఆర్ మై ఫేవరెట్ స్పాట్ అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందుకు ఇవాళ నాకు థాట్ వచ్చింది, వై నాట్ వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనే వీడియో ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఇవాళ అయితే వీడియో చేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ల్యాక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా వచ్చేసి ఇక్కడ ఉంది మన మెయిన్ వీడియోకి పార్ట్ అన్నమాట, నా హ్యాండ్ బ్యాగ్. సో ఇది వచ్చి నా హ్యాండ్ బ్యాగ్ అనమాట. సో ఇది నా ఫేవరెట్. నాకు ఏ వస్తువులైనా కూడా ఎన్ని ఉన్నా కూడా అందులో ఒకటే ఒక ఫేవరెట్ ఉంటుంది అనమాట. సో అందులో నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఒకటి. ఆల్రెడీ ఇంతకుముందు అయితే ఒక బ్యాగ్ ఉంది, బట్ అదైతే పోయిందనమాట. అంటే నేను ఆఫీస్కి వేసుకొని అది ల్యాప్టాప్ పెట్టి పోయింది. సో నాకు ఇంత లార్జ్ అంటే ఇంత పెద్దగా ఉంటే చాలా ఇష్టం అనమాట పర్సెస్, ఎందుకంటే అన్ని క్యారీ చేసుకోవచ్చు ఇందులో. సో ట్రావెలింగ్ అనేది కూడా బాగా యూజ్. ఈ హ్యాండ్ బ్యాగ్ సంగతికి వచ్చేస్తే ఇది వచ్చి నాకు 5000 పడింది అనమాట. సో నేను మాల్లో తీసుకున్నాను. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి క్వీన్స్ చాయిస్ అనమాట. సో నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నా బ్యాగ్లో అనేది ఏమున్నాయో అని ఫస్ట్ అయితే ఇట్లా మీకు చూపిస్తాను. ఏమేమో ఉన్నాయి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నా మెయిన్ థింగ్ అనమాట. సో దట్స్ అండ్ బైబిల్. సో ఎక్కడికి పోయినా నాకు బైబిల్ ఉండాల్సిందే, లేదంటే నా పిల్లో కింద కూడా అయితే బైబిల్ ఎప్పుడు ఉంటుంది. సో ఫస్ట్ మెయిన్ వన్ అండ్ సెకండ్ వచ్చేసి నా మొబైల్లే. సో ఇప్పుడైతే షూట్ చేస్తున్నాను కాబట్టి నేనైతే మొబైల్ చూపించలేను. అండ్ మొబైల్కి చార్జర్, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడైతే మొబైల్ అండ్ చార్జర్ అండ్ నా ఇయర్ బడ్స్. థర్డ్ వచ్చేసి వెట్ వైప్స్ అనేది ఎప్పుడు ఉండాల్సిందే హ్యాండ్ బ్యాగ్స్లో. బికాజ్ నాది ఆయిలీ స్కిన్ వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్. అండ్ నాకు డస్ట్ ఎలర్జీ కూడా ఉంటుంది. అందులో నాకు ఇది మంచిగా యూజ్ అవుతుంది. సో హిమాలయ టిష్యూస్. నెక్స్ట్ సన్ స్క్రీన్, లాక్మీ సన్ స్క్రీన్. సో నేనైతే ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న ఒకే ఒక ప్రోడక్ట్ అనమాట సన్ స్క్రీన్. ఓన్లీ లాక్మీ, అన్ని ఫౌండేషన్తో సహా అన్ని లాక్మీతోనే నేను యూజ్ చేశాను. సో ఇది ఒక సన్ స్క్రీన్ ఎప్పుడు బ్యాగ్లో ఉండాల్సిందే. బ్యాగ్లో అండ్ నా మేకప్ కిట్లో కూడా ఒకటి ఉంటుంది. సో ఇదొకటి హ్యాండ్ బ్యాగ్లోనే మేకప్ కిట్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్, ప్లమ్ అనమాట. సో మంచిగా అయితే వర్క్ అవుతుంది ప్లమ్. సో ట్రై చేసే వాళ్ళైతే ట్రై చేసుకోవచ్చు, ప్లమ్ బాగుంటుంది. నెక్స్ట్ నా మినీ పర్స్ అనమాట. సో ఇది వచ్చేసి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళకపోతే ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అయితే నేను ఇలా క్యారీ చేసుకుంటాను. ఎప్పుడైతే ఇంత లావుది వేసుకోకుండా ఎప్పుడైనా సింపుల్గా గబన్ వెళ్ళి వచ్చే పని అయితే ఇది తీసుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి మనకి మనీ వచ్చేసి ఎక్కువ కూడా పెట్టుకోలేము, ఎందుకంటే ఫోన్పేలో వచ్చేసాయి కాబట్టి. అండ్ నేను మనీ కూడా క్యారీ చేసుకుంటా, అది కూడా ఒక హ్యాబిట్ అనమాట. నేను మనీ కూడా పెట్టుకుంటాను. ఆల్రెడీ ఉంది అండ్ ఇదేనా పోస్ట్ ఆఫీస్ కార్డు, సెలూన్ కార్డు, అంతే ఇవే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం మీలో. అది మినీ పర్స్లో ఇవైతే పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మెయిన్ థింగ్ సన్ గ్లాసెస్. ఎప్పటి నుంచో నేను కాలేజ్ డేస్లో నుంచే స్కార్ఫ్ వేసుకొని సన్ గ్లాసెస్ అయితే పెట్టుకుంటాను. బికాస్ నా కంట్లో ఏదైనా దుమ్ము పోయిందనుకో ఇంకా కళ్ళు అనేది నాకు కనిపించదు, ఇలా అనేస్తాను. అందుకు సన్ గ్లాసెస్ అయితే పెట్టుకుంటాను ఎప్పుడు. బైక్లో పోయేటప్పుడే పెట్టుకుంటాను, అంతేగాని కార్లో పోయేటప్పుడు స్టిల్కి అయితే పెట్టుకోను నేను. ఓన్లీ బైక్లో పోయేటప్పుడు అయితే నాకు యూజ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 పెన్స్ ఉండాల్సింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మాస్క్. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో చెప్పండి. నా క్యూట్ థింగ్ అన్నమాట, ఇది చూపిస్తాను.
అనుకుంటున్నారా? కిచెన్ అయితే అస్సలు కాదు. కిచెన్ అనుకుంటే మీరు పప్పులో కాదు సాంబార్లో కాలేసినట్టే, ఎందుకంటే పప్పు వచ్చి నా ఫేవరెట్, అందుకు పప్పులో కాలేసారని అన్నాను. సో ఇది వచ్చేసి గ్లాస్, స్టీల్ గ్లాస్. ఫోల్డబుల్ అన్నమాట. సో చూసారా, గ్లాస్ అన్నమాట ఇది. అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాటర్ కానీ కావాల్సి వస్తే, అంటే వాటర్ బాటిల్స్ తీసుకోవచ్చు, బట్ అన్ని దగ్గర అయితే మనకు వాటర్ బాటిల్స్ దొరకవు. క్యాన్స్ అయితే ఉంటాయి కదా, అక్కడ మనకి ఒకటే గ్లాస్ పెడతారు. ఎక్కడైనా హోటల్స్లో కూడా గ్లాసెస్ పెడతారు. సో ఆ గ్లాసెస్ అయితే మనం యూజ్ చేయలేము, ఎందుకంటే అందరూ తాగుతారు కాబట్టి. సో ఓసిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే అసలుకే తాగరు. సో నేనైతే ఇది క్యారీ చేసుకుంటా. ఇప్పుడు వాటర్ పోసుకొని తాగేసి క్లీన్ చేసేసి ఫోల్డ్ చేసేసామా, ఇలా పెట్టుకోవాలి. బాగుంది కదా. సో ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీకు కావాలంటే నా లింక్తో అయితే తీసుకోండి, 10% ఆఫర్ అయితే ఉంటుంది. ఇంకొకటి నా క్యూట్ మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట పర్స్లో, ఇది ఏంటంటే కోంబ్ విత్ మిర్రర్ అనమాట. కోంబ్. సో ఇలా ఓపెన్ చేస్తే వస్తున్నారా, ఇలా వస్తుంది కోంబ్ అనమాట. అండ్ ఇది మిర్రర్. సో ఇలా దూకోవడానికి అయితే మనకు చాలా యూజ్ ఉంటుంది. సో మనం పెద్ద కోంబులు అయితే క్యారీ చేయలేం కదా, అందుకు చిన్నది జస్ట్ మెయింటైన్ చేసుకోవాలి. సో మిర్రర్ కూడా ఉంది మనకి, మేకప్ వేసుకోవడానికి అయితే అయిపోతుంది. సో చిన్నది జస్ట్ క్యారీ చేసుకోవచ్చు. అండ్ పర్స్లో కూడా స్పేస్ అనేది మంచిగా మిగులుతుంది మనకి అనమాట ఈ హ్యాండ్ బ్యాగ్కి. సో దానికి బెల్ట్ ఇది. ఇంకా నెక్స్ట్ ఇది. సో ఇది ఫ్యాన్ బాగుంటుంది అనమాట. సో ఇది కూడా నేను క్యారీ చేసుకుంటా. నాకు మొదలే గాలి లేకపోతే అయిపోతాను. సో స్వెట్ అనేది నాకు చాలా వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ఫ్యాన్ ఉండాల్సిందే. అండ్ ఇదొక్కటే కాదు, నేను యూఎస్బి ఫ్యాన్ కూడా పెట్టుకుంటాను. సో ఇది వచ్చి యూఎస్బి ఫ్యాన్. సో మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మొబైల్కి కనెక్ట్ చేసుకుంటే బాగా వర్క్ అవుతుంది యూఎస్బి ఫ్యాన్. ఇది ఒకటి, ఇది కూడా మెయిన్ ఉంచుకోవాల్సిన పర్స్లో థింగ్ అనమాట. ఒకటి మోస్ట్ ఫేవరెట్ పర్ఫ్యూమ్ అనమాట, పాకెట్ పర్ఫ్యూమ్. కొన్ని చాక్లెట్లు పెట్టుకుంటాను. ఆ చాక్లెట్ అంటే చాక్లెట్ కాదు, హెయిర్ గమ్మీస్. ఇవి హెయిర్ గమ్మీస్ పెట్టుకుంటా. అండ్ ఒక వ్యాజ్లిన్. సో ట్రావెలింగ్లో వెళ్ళే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది, బికాజ్ ఎక్కువ నడిచేటప్పుడు థైస్కి అనేది ఇది యూజ్ అవుతుంది. అందుకు నేనైతే పెట్టుకుంటాను వెన్నెల. అండ్ లిప్స్కి కూడా అండ్ బాగా యూజ్ ఉంటుంది, డ్రై అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నా పౌచ్. ఈ పౌచ్లో ఏముందంటే ఒక కన్సీలర్. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక కన్సీలర్ వేసుకొని లిప్స్టిక్ వేసుకుంటే ఎక్కడైనా బయట ఉన్నప్పుడు మనం ఎక్కువ హెవీ కూడా కాకుండా జస్ట్ ఈ కన్సీలర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చి ఫ్రమ్ మార్స్ అనమాట. మార్స్ బాగుంది, నాకు సెట్ అయింది. అందుకు నేనైతే మార్స్ పెట్టుకున్నా. అండ్ లిప్స్టిక్స్, లిప్ బామ్ అండ్ సేఫ్టీ పిన్స్, ఒక చిన్న ఇయర్ రింగ్స్ అండ్ ఒక మెయిన్ థింగ్ అనమాట. ఇది వచ్చి చీక్ అండ్ లిప్ టింట్ అనమాట. ఇది దట్స్ ఇట్. అంటే డ్రై అయిపోతుంది, అదే లైక్ వాటర్ లా ఉంటుంది. ఏం లేదు కదా. సో బాగుంది. లేడీస్ బ్యాగ్లో ఒక శానిటరీ నాప్కిన్ అయితే ఉండాలి ఖచ్చితంగా. అండ్ ఒక చిన్న క్లిప్ అయితే నా సైడ్ అయితే తగిలించి పెట్టుకోండి. హ్యాండ్ బ్యాగ్ సిస్టమ్ అని చెప్పేసి తెగ కొనేస్తాను అని అయితే అనుకోబాకండి అస్సలు. సో నేనైతే అస్సలకే ఇన్వెస్ట్ చేయను హ్యాండ్ బ్యాగ్స్లో కూడా. ఏదైనా కూడా నేనైతే ప్రైజెస్ చూసే తీసుకుంటాను, చూడకుండా అయితే అస్సలకే తీసుకోను. అండ్ నాకు నచ్చదు కూడా, బికాస్ ఈ థింగ్స్ కంటే నాకు మెయిన్ తెగ నచ్చేసింది ఏదంటే గోల్డ్ అయితే నేను అసలు చూడను. నాకు నచ్చిందా నేను తీసుకుంటా. బికాస్ గోల్డ్ అనేది మనకి ఎప్పుడైనా సేల్ చేసినా కూడా మనకి మనీ అనేది వస్తుంది. ఇది మనకు సేల్ చేస్తే ఏమైనా మనీ వస్తుందా? లేదు కదా. అందుకు నేనైతే ఎక్స్పెన్సివ్స్ అనేది గోల్డ్లోనే పెడతాను, అంతే. దాట్స్ ఇట్. సో మీరు దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మరి ఎక్కువ చెప్పేశానని అయితే అస్సలు అనుకోవద్దు. నా ఒపీనియన్ అనేది నేను చెప్పాను, అంతే. దట్స్ ఇట్. నా హ్యాండ్ బ్యాగ్ టూర్ అయితే ఇది. అండ్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు అయితే మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, హారిక ఆఫీషియల్స్.
బాయ్ బాయ్.